ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము కుటుంబానికి దేవుడే పునాది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కానీ కుటుంబ సమాధానం లేదు. డబ్బు ఉంది, కానీ ప్రేమ లేదు. చదువు ఉంది, కానీ దేవుని భయం లేదు. అందుకే అనేక కుటుంబాలు బయటకు అందంగా కనిపిస్తున్నా లోపల విరిగిపోతున్నాయి. దేవుడు మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. అంశము: కుటుంబానికి దేవుడే పునాది. నేను నా ఇంటివారమును యెహోవాను సేవించెదము. యెహోషువ గ్రంథము 24:15. ఈ మాటలు చెప్పింది యెహోషువ. ఆయన తన కుటుంబం కోసం ఒక ఆత్మీయ నిర్ణయం తీసుకున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రజలు ఏమి చేసినా, నా ఇల్లు దేవునిదే అని ప్రకటించాడు. ఈరోజు మనం కూడా అదే నిర్ణయం తీసుకోవాలి. 1. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. కుటుంబం అనేది మనుషులు కనిపెట్టిన వ్యవస్థ కాదు, అది దేవుని ఆలోచన. భర్త, భార్య, పిల్లలు కలిసి దేవునిని మహిమపరచాలని ఆయన సంకల్పించాడు. అందుకే కుటుంబానికి దేవుడు కేంద్రంగా ఉంటే శాంతి ఉంటుంది. దేవుడు బయట ఉంటే సమస్యలు లోపలికి వస్తాయి. ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, దేవుడు లేని ఇల్లు నిజమైన ఆనందాన్ని పొందలేదు. దేవుడు ఉన్న ఇల్లు చిన్నదైనా అది పరలోక శాంతిని అనుభవిస్తుంది. 2. ప్రార్థన చేసే కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. ప్రార్థననేది కుటుంబానికి శ్వాస వంటిది. శ్వాస లేకుండా శరీరం బ్రతకదు. అలాగే ప్రార్థన లేకుండా కుటుంబం ఆత్మీయంగా నిలబడదు. ప్రతిరోజు 5 నిమిషాలైనా భర్త, భార్య, పిల్లలు కలిసి ప్రార్థిస్తే ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది. సాతాను ప్రార్థన చేసే కుటుంబాన్ని భయపడతాడు, ఎందుకంటే ప్రార్థన ఉన్న చోట దేవుని శక్తి పనిచేస్తుంది. అందుకే కుటుంబ ప్రార్థనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. 3. దేవుని వాక్యం చదివే కుటుంబం దారి తప్పదు. ఈ ప్రపంచంలో అనేక స్వరాలు వినిపిస్తున్నాయి, కాని కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపేది ఒక్క దేవుని వాక్యమే. ప్రతిరోజూ ఒక వాక్యమైనా కలిసి చదవండి. దాని అర్థం చెప్పండి. పిల్లలకు నేర్పండి. అప్పుడు దేవుని ఆశీర్వాదం తరతరాలకు కొనసాగుతుంది. 4. దేవునికి మొదటి స్థానమిచ్చే కుటుంబం ఎన్నటికీ సిగ్గుపడదు. చాలామంది దేవుణ్ణి అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు, కాని దేవుడు మన జీవితంలో మొదటి స్థానాన్ని కోరుతున్నాడు. ఉదయం లేవగానే మొదటి మాట దేవునితో ఉండాలి. రోజు ప్రారంభం ప్రార్థనతో ఉండాలి. అలా జీవించే కుటుంబాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఈరోజు మీ కుటుంబాన్ని ఒకసారి పరిశీలించండి. మా ఇంటిలో ప్రార్థన జరుగుతుందా? మా పిల్లలు దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవునికి మొదటి స్థానమిస్తున్నామా? మా కుటుంబ నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని అడుగుతున్నామా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పండి. నేను మరియు నా ఇంటివారు యెహోవాను సేవించెదము. మా ఇంటిలో క్రీస్తే ప్రభు. మా ఇంటిలో ప్రార్థన ఎప్పటికీ ఆగదు. దేవుని వాక్యమే మా కుటుంబానికి పునాది. మా కుటుంబం దేవుని మహిమకు సాక్ష్యంగా ఉంటుంది. ఆమేన్. కుటుంబాన్ని నాశనం చేయటానికి సాతాను చేసే 4 దాడులు. వాక్యము చదువుకున్నాం. యోహాను సువార్త 10:10. దొంగ దొంగిలించుటకును, సంపుటకును, నాశనము చేయుటకును వచ్చును. నేను గొర్రెలకు జీవము కలుగునట్లు, అది సమృద్ధిగా కలుగునట్లు వచ్చితిని. ప్రియమైన దేవునివార్లారా, దేవుడు కుటుంబాన్ని నిర్మిస్తాడు, కాని సాతాను కుటుంబాన్ని కూల్చాలని చూస్తాడు. సాతాను మొదట ఇల్లు, ఆస్తి లేదా డబ్బుపై దాడి చేయడు. ముందుగా కుటుంబ సంబంధాలపై దాడి చేస్తాడు. ఎందుకంటే కుటుంబం బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది. సంఘం బలంగా ఉంటే దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఈరోజు సాతాను కుటుంబంపై చేసే 4 ప్రధాన దాడులను చూద్దాం. 1. ఐక్యతపై దాడి. సాతాను చేసే మొదటి పని విభేదాలను సృష్టించడం. చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మారుస్తాడు. భర్త భార్య మధ్య అపార్థాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం, సహోదరుల మధ్య అసూయ. ఇవి సహజంగా వచ్చినట్లు కనిపించినా వాటి వెనుక శత్రువు పనిచేస్తుంటాడు. గుర్తుంచుకోండి, గెలవాల్సింది వాదన కాదు, కుటుంబం. 2. ప్రార్థనను ఆపించే దాడి. సాతానుకు కుటుంబ ప్రార్థన అంటే భయం. అందుకే ఇలా చెబుతాడు: ఈరోజు చాలా అలసిపోయాను,
రేపటి నుండి ప్రార్థిద్దాం, సమయం లేదు. ఇలా నెమ్మదిగా కుటుంబ ప్రార్థన ఆగిపోతుంది. ప్రార్థన ఆగిన చోట శోధనలు బలపడతాయి. 3. దేవుని వాక్యానికి దూరం చేసే దాడి. ఈరోజు మొబైల్ ఫోన్కు గంటల సమయం ఉంటుంది, కాని దేవుని వాక్యానికి 5 నిమిషాలు కూడా ఉండడం లేదు. ఇది కూడా శత్రువు వేసిన ఉచ్చు. సాతాను ఎప్పుడూ ఇలా చెబుతాడు: నీ కుటుంబం మారదు, నీ పిల్లలు దేవుని దగ్గరకు రారు, నీ సమస్యకు పరిష్కారం లేదు. ఇవి దేవుని స్వరం కాదు. ఈరోజు మీ కుటుంబాన్ని పరిశీలించండి. చిన్న చిన్న గొడవలు పెరుగుతున్నాయా? కుటుంబ ప్రార్థన తగ్గిపోయిందా? వాక్య ధ్యానం ఆగిపోయిందా? భయం, నిరాశ ఎక్కువయ్యాయా? అలా అయితే ఈరోజే దేవుని సన్నిధికి తిరిగిరండి. దేవుణ్ణి సేవించే కుటుంబానికి దేవుడిచ్చే 7 ఆశీర్వాదాలు వాక్యము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24:15. నేను నా ఇంటివారమును యెహోవాను సేవించెదము. ప్రియమైన దేవుని వారులారా, మొదటి భాగంలో కుటుంబానికి దేవుడే పునాది అని చూశాం. రెండవ భాగంలో సాతాను కుటుంబంపై చేసే 4 దాడులను తెలుసుకున్నాం. ఇప్పుడొక అద్భుతమైన సత్యాన్ని చూద్దాం. దేవుణ్ణి సేవించే కుటుంబాన్ని దేవుడు ఎప్పుడూ ఖాళీగా విడిచిపెట్టడు. దేవుడు అలాంటి కుటుంబాలకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు కురిపిస్తాడు. 1. సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని గొప్ప వరం సమాధానం. చాలా ఇళ్లలో సంపద ఉంది, కాని ప్రశాంతత లేదు. దేవుడు ఉన్న ఇంటిలో మాత్రం నిజమైన సమాధానం ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన జరిగే ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధిలో భయం పారిపోతుంది, ఆందోళన తొలగిపోతుంది. 2. ఐక్యతను అనుగ్రహిస్తాడు. సాతాను విడదీయడానికి ప్రయత్నిస్తాడు, కాని దేవుడు కలిపి ఉంచుతాడు. ఒకరినొకరు గౌరవిస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపుతారు. ప్రేమ ఉన్నచోట దేవుడు ఉంటాడు. 3. పిల్లలను ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రుల ప్రార్థనలు పిల్లల భవిష్యత్తును మార్చగలవు. ఈరోజు పిల్లలు ఎన్నో శోధనల మధ్య పెరుగుతున్నారు. అందుకే వారికి మంచి చదువు మాత్రమే కాదు, దేవుని భయాన్ని కూడా నేర్పాలి. దేవుని భయములో పెరిగిన పిల్లలు సమాజానికి ఆశీర్వాదంగా మారుతారు. 4. అవసరాలను తీర్చుతాడు. దేవునిని మొదటిగా ఉంచే కుటుంబాన్ని దేవుడు మర్చిపోడు. ఆయన ప్రతి అవసరాన్ని తన సమయానుసారం తీర్చుతాడు. దేవుడు కేవలం డబ్బు మాత్రమే ఇవ్వడు. ఆరోగ్యం, జ్ఞానం, సరైన అవకాశాలు, మంచి సంబంధాలు, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. 5. రక్షణను అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధి ఉన్న ఇంటికి ఆయన రక్షణ కూడా ఉంటుంది. మనకు కనిపించని ఎన్నో ప్రమాదాల్నుండి దేవుడు కాపాడుతాడు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి మన కుటుంబం కోసం ప్రార్థించటం ఎంతో అవసరం. 6. ఆత్మీయ ఎదుగుదలను ఇస్తాడు. దేవుని సేవించే కుటుంబం కేవలం భౌతికంగా కాదు, ఆత్మీయంగా కూడా ఎదుగుతుంది. వాక్య జ్ఞానం పెరుగుతుంది, ప్రార్థనలో లోతు పెరుగుతుంది, విశ్వాసం బలపడుతుంది. 7. ఇతరులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం తన కోసమే జీవించదు, ఇతరులను ప్రోత్సహిస్తుంది. బాధలో ఉన్నవారికి ఆదరణ ఇస్తుంది, ప్రార్థన చేస్తుంది, సువార్తను పంచుతుంది. అలాంటి కుటుంబాన్ని దేవుడు మరింత ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మా ఇంటిలో ప్రార్థన కొనసాగిస్తాము, దేవుని వాక్యం చదువుతాము, ఒకరినొకరు ప్రేమిస్తాము, క్షమిస్తాము, దేవునిని మొదటి స్థానంలో ఉంచుతాము. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా కనిపిస్తాయి. ముగింపు ప్రార్థన. పరిశుద్ధ పరలోక తండ్రి, ఈ సందేశాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలో ఆశీర్వదించుము. విరిగిపోయిన కుటుంబాలను మళ్లీ కలుపుము. భర్త భార్యల మధ్య ప్రేమను పెంచుము. పిల్లలను నీ భయములో నడిపించుము. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన సమకూర్పును దయచేయుము. అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు స్వస్థతను అనుగ్రహించుము. మా ఇంటిని ప్రార్థన మందిరంగా, నీ మహిమ నివసించే ఆలయంగా మార్చుము. మా కుటుంబం ద్వారా అనేక మంది నిన్ను తెలుసుకునేలా మమ్మల్ని ఉపయోగించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యము మీ హృదయాన్ని ఆశీర్వదించి ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆత్మీయ సందేశాల కోసం మా క్రీస్తు పునరుద్ధరణ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్లు గుర్తును తప్పకుండా నొక్కండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.